ఫస్ట్లో 11 లక్షలు ఇచ్చినాం. 6 నెలలు నడిచింది. 6 నెలలు మంచిగా వడ్డీ వచ్చింది. మీకు మంచిగా ఇస్తామమ్మా, ఇవ్వండి పైసలు అని అన్నారు. అనే వరకు ఇక్కడక్కడ తెచ్చి పైసలు ఇచ్చినాము. చుట్టాల కాడ పోయి పైసలు అడక్కొచ్చినామన్నా వడ్డీతోని. ఇంట్రెస్ట్ 2 రూపాయల వడ్డీతో తీసుకొచ్చినాం. మాకు 10 రూపాయల వడ్డీ ఇస్తామని అన్నారు. అయితే ఆ 11 లక్షలు మా సొంతం పైసలు ఇస్తే 6 నెలల ముందు ఇచ్చినాము. 11 లక్షలది 6 నెలలు మంచిగా వడ్డీ వచ్చింది, మంచిగా ఇచ్చిండు. మంచిగానే ఇస్తుండు కదా అని, రాజు నువ్వు ఇంకా పైసలు తీసుకురా, నీకు మంచిగా వడ్డీ కట్టిస్తా, మంచిగా పైసలు ఇస్తంటే ఇంకా మా కొడుకు ఇక్కడక్కడ తిరిగి 57 లక్షలు తెచ్చి ఇచ్చిండు సార్. ఒక్క రూపాయి వడ్డీ కూడా తినలేము మేము ఇప్పటిదాకా. అయితే వాళ్ళు వచ్చి మా ఇంటికాడ వచ్చి ఏమంటారు, నీకు ఇచ్చినాం మేము పైసలు, మాకు తెచ్చి, లేకుంటే నీ ఇల్లు అయినాము, నీ కిడ్నీ అమ్ముతాంపా అని గుంజుతున్నారు సార్ మా వాళ్ళు వచ్చి. నీకు కిడ్నీ అమ్మి మాకు డబ్బులు, మేము వాళ్ళకు మధుకు పోయి ఇవ్వలే, మేము మధుకు పోయి చూడలే, మీకు పోయి చూసి మీకు ఇచ్చినాం మేము అని వాళ్ళు మాకు సంతాయిస్తున్నారు. మాకు మధు మీకు మంచిగా ఇస్తా, మంచిగా చేస్తా అని మేము వాళ్ళు బాలాజీకి పట్టుకున్నారు. ఫస్ట్లో లొల్లి అయింది కదా అన్న, మాకు డబ్బులు ఇచ్చేయి వద్దు, మేము పరిస్థితి బాగాలేదు, మాకు ఇలాంటి బాధలు మాకు తెలియదు, మేము ఇలా కాడ వాళ్ళ కాడ మా బంధువుల కాడ తెచ్చినాం మేము డబ్బులు, మాకు మళ్ళీ మేము మంచిగా ఉన్నప్పుడు చెడుగా అవుతాము, మా డబ్బులు మాకు ఇచ్చేయి అని మేము ఫస్ట్ నుంచి బతలాడిన. నేను ఇట్లా కాళ్ళ పడ్డా పోయి, నేను కింద పడ్డ, మట్టి మీద పడి కాళ్ళ పడ్డా సార్. వండర్ల కాడ దొరికిండు ఒకసారి. వండర్ల కాడ దొరికితే చాలా మంది వచ్చి వద్దిపట్లోళ్ళు. నేను ఒకదాని లేడీస్ ఉన్నా, అందులో ఒకదాని లేడీస్ ఉంటే కాళ్ళ పడ్డా పోయి, కాళ్ళ బట్టి ఏడిచి కూడా, నేను కాళ్ళ బట్టి ఏడిచినా కూడా నాకు వీళ్ళు చూడకుండా వాళ్ళకి గుంజుకపోయారు, వద్దిపట్ల గుంజుకపోయారు. నాకు డబ్బులు ఇచ్చే సార్, మా పరిస్థితి బాగాలేదు, మాకు ఒక బిడ్డ పెళ్ళికి ఉంది, పెళ్ళికి అవుతుందేమో డబ్బులు అని నేను ఇచ్చేసిన. అయితే ఇప్పుడైనా ఇచ్చేయనా, ఎందుకు చేస్తున్నావు, నెల ముందు నుంచి అడుగుతున్నావు, ఈ డబ్బులు పోలేదు కాబట్టి నుంచి నెల ముందు నుంచి అడుగుతున్నావు, ఇచ్చే మా డబ్బులు మేము ఇచ్చేసినాం, జారిపోయింది మా డబ్బులు, కానీ మాకు ఇచ్చేసేయనా, నా బిడ్డ పెళ్ళికి ఉంది, ఇలా అడుగుతున్నారు, మళ్ళీ మేము పరిస్థితి బాగాలేక అయిపోతాం, మా ఆయనకు తెలియకుండా మేము మా కొడుకు చేసినాము, మా ఆయన లోపల మాకు ఇంట్లో లొల్లి అవుతుంది అని అంటే కూడా మాట వినకుండా మాకు పట్టించుకోలేరు సార్. అసలు ఏమీ పట్టించుకోకుండా మాకు ఇబ్బంది పెడుతుండు, ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతుండు. నాది ప్లాట్లు ఉన్నాయి, నేను లారీలు దందా చేస్తున్నా, నేను ఉల్లిగడ్డ దందా చేస్తున్నా అని మాకు మొత్తం నెట్టించండు సార్. 10 రూపాయలు వడ్డీ వస్తుంది కదమ్మా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బాగుపడతావు, నువ్వు మంచిగా కార్లో తిరుగుతావు, అందరు బంగారం కొనుక్కుంటారు, అందరు కార్లు కొనుక్కుంటారు, నీకెందుకు, నీ బిదా ఉన్నావు కదా అని చెప్పిండు సార్. ఇంతకుముందు చెప్పి మాకు నటించి అక్కడ మొత్తం ఇంకా డబ్బులు తీసుకురండి, మా అల్లుడు, మా పెళ్లి చేసినావు కదా, పెళ్లి చేసిన పైసలు కూడా మా పెద్దోళ్ళకి మా పెద్ద బిడ్డకి పెళ్లి చేసిన ఆయన కూడా తెచ్చి మాకే ఇచ్చిండు. ఇప్పుడు బిడ్డకు కూడా బాధ పెడుతుండు, మీ అమ్మోళ్ళకి ఇచ్చినావు కదా, మీ తమ్ముడు మాట ఇచ్చినావు కదా, ఇప్పుడు డబ్బులు ఎందుకు తెస్తలేవు అని ఇప్పుడు మాకు అదే లొలిలో ఉన్నాం సార్. చాలా టైట్లో, చాలా బాధలో ఉన్నాం మేము. అసలు మేము ఆ బాధ చెప్తుంటే మాకు ఒక్కొక్కసారి నిద్ర రాకుండా, ఏడ టెన్షన్తో వస్తాను, ఏడ బాధతోని ఏమవుతామో, ఏడ దారిలో పోతుంటే దారిలో చేస్తామేమో ఈ టెన్షన్తో అని మాకు ఒకటే బాధ అనిపిస్తుంది సార్. ఈ బాధ మేము ఎప్పుడైనా చూడలేము అసలు. ఈ బాధ చాలా వరకు మేము అసలు, నేను పుట్టిన కాడ నుంచి ఈ బాధల పడలే మేము, ఈ పుట్టిన కాడ నుంచి ఈ బాధ చూడలేము మేము. అప్పులు ఎవరైనా, నేను ఇల్లు కట్టించినా కూడా కానీ, మా బిడ్డ పెళ్లి చేసినా కూడా కానీ, నా ఇంటికాడ వచ్చి ఒకళ్ళు డబ్బులు ఇవ్వమ్మా అని ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈ మధుకిచ్చి ఇంత మోసంలో పడ్డాం సార్ మేము, చాలా వరకు మోసంలో పడ్డాం మేము. రమావత్ మధుయే మాకు ఫస్ట్ నుంచి 11 లక్షలు ఇచ్చినా కదా, మంచిగా వడ్డీ ఇస్తున్నామ్మా, మంచిగా చేస్తున్నా, నేను మంచిగా చేస్తున్నా కదా అని నేను అందరితో, మంగళతో తిరుగుతున్నా, పెద్ద పెద్ద నాయకులతో తిరుగుతున్నా, నేను నా మంచిగా రిలేషన్ నడుస్తుంది, మంచిగానే నడుస్తుందమ్మా, మీ పైసలు ఎక్కడ పోవు అని ఇట్లా లొల్లి అవుతుంది కదా, బాలాజీ మీద అవుతుంది ఇట్లా లొల్లి అవుతుంది, ఇట్లా కేసులో పోతుంది కదా అని అంటే ఏమన్నాడు మాకు, అమ్మ వాళ్ళు కళ్ళు వరవక వీళ్ళు బాగుపడుతురని వాళ్ళు కేసు పెట్టిరు అంతే, కానీ మీకు మోసం చేయము, మేము 10 రూపాయలు వడ్డీ 10 మంది బతకాలే అని మేము మంచిగా చేస్తున్నాం, కానీ మీకు మోసం చేస్తలేమమ్మా మేము అని నటించింది సార్. మేము ఫస్ట్లో నేను వద్దు మధు, నాకు డబ్బులు ఇచ్చేయి తమ్ముడు, నేను ఏట్లో ఇచ్చేసినా కానీ నా పైసలు జారిపోయినా కానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి, కాళ్ళ పడ్డా సార్, 2-3 సార్లు కాళ్ళ పడ్డా. నా పేరు రామావత్ అజయ్ కుమార్, నాది వద్దిపట్ల గ్రామం, పడమట్టండ విలేజ్. మేము ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ కేసు గురించి ఇంత దూరం వచ్చామో, ఈ రామావత్ మధు అనే వ్యక్తికి నేను నా
స్వతహాగా 50 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. అందులో నాకు 4 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఆఫ్టర్ దాని తర్వాత ఇంకేం లేదు. తర్వాత ఈడ పట్టుకున్నాం ఆడ పట్టుకున్నాం, కేసులు అయినాయి, అవైనాయి ఇవైనాయి అన్నీ. ఇప్పుడు ఏవైతే ఈ మా బంజారా కమ్యూనిటీలో ఉన్న సంఘాలు, ఈ ఎడవ కొడుకులు ఎవరైతే ఫాల్తూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తండాలకు రమ్మన్నది. తండాలకు వచ్చినాకనే వాళ్ళకి తెలుస్తుంది ఏంది, ఎవరు ఏం చేస్తురు, ఎవరు ఎన్ని పైసలు ఇచ్చారు, ఎవరు ఎన్ని తీసుకురు అని వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఈడ మీడియాలలో మాట్లాడు, ఆ టీవీలో పోయి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదు. వచ్చి పొజిషన్ కాడ తండాలకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఈడ ఈడ ప్రెస్ క్లబ్లలో ఆ ప్రెస్ క్లబ్లలో పెడితే కాని పని ఇది. అర్థమైందా? మా సంఘాల లీడర్లకే చెప్తున్నా నేను, ముఖ్యంగా పేర్లొద్దు. నాకేం చెప్పి తీసుకున్నాడంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, రియల్ ఎస్టేటు, నీకు ఒక ప్లాట్ చేపిస్తా అని చెప్పేసి అంటేనే నేను ఇచ్చిన. నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని, అట్లా నమ్మి ఇచ్చిన. వీనికి తిన్నిక గతి లేకపోతే ఇట్లా ఎట్లయింది అనేసి మేము ఆశ్చర్యపోయి అందరం ఒకరిని చూసి ఒకరు ఇచ్చినాము. ఈ మధు అనే వ్యక్తి, ఏదైతే రామావత్ మధు అనే వ్యక్తి ఫస్ట్ బాలాజీ అనే స్టార్ట్ చేస్తే ఆయన కింద ఒక ఏజెంట్ ఉండు. ఏజెంట్ నుంచి నేనైతే సొంతంగా చేస్తే బాగుంటుందేమో అని, ఏదైతే ఈ హేమాకాంత్ రెడ్డి ఏంది, ఈ శివ చౌహాన్ ఏంది, వాళ్ళ బావ భరత్ చౌహాన్ అనేది, ఈ ఇస్లావత్ అభిషేక్ నాయక్ అనేది ఏంది, ఈ పెద్ద తలకాయ ఏందంటే మన అమీర్ పటేల్. అసలు అయినవరు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కారణం, ఆయన రావడం కారణమైంది ఎవరు? వీళ్ళంతా వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఫస్ట్ వీళ్ళని విచారించి మధుని బయట పెట్టి ఇచ్చేయండి, ఖచ్చితంగా ఆధారాలు బయటకు వస్తాయి. ఇది వాస్తవం. పైసలు ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళం మేము, తీసుకున్న వాళ్ళు వాళ్ళు. ఇవాళ ఎంత బాధతోటి వీడికి వచ్చినామో అది మాకు తెలుసు. నేను చెప్తాను, ఇక్కడ వినండి. ఓన్లీ మా తండ వరకే, మా విలేజ్ వరకే రామావత్ నాగేష్ హర్లాల్ సన్ ఆఫ్ 24,50,000, రామావత్ పిక్యా 60,50,000, రామావత్ చంద 48 లక్షలు, రామావత్ కోటేష్ 6,90,68,000, రామావత్ హన్మ 1,42 లక్షలు, రామావత్ హన్ము 69 లక్షలు, రామావత్ చత్రు 1,04 లక్షలు, ఇస్లావత్ జై సన్ ఆఫ్ దసు 18,52,83,000, రామావత్ అజయ్ కుమార్ అంటే నేను 50 లక్షల రూపాయలు, రామావత్ లక్ష్మ 2,37 లక్షలు, రామావత్ లచ్చరామ్ 24 లక్షలు, రామావత్ లక్ష్మ సీత సన్ ఆఫ్ 29 కోట్లు, నేనావత్ కుర్ర శిల్ప 11 లక్షలు. దీనికి మొత్తం ఈ విధంగా ఇన్ని గణం లక్షలు ఇచ్చి మేము ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు.